గత 4 తరాలుగా వంశపారంపర్యంగా హెర్బల్ ట్రీట్మెంట్లో విశేష అనుభవం కలిగిన భారతదేశంలోనే ఏకైక హెర్బల్ హాస్పిటల్ మన ఆర్జేఆర్ హాస్పిటల్. నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా, సోరియాసిస్, పక్షవాతం వంటి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి వైద్య విధానాలున్నాయి, వాటి నివారణకి ఎంత సమయం పడుతుందని మనకి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ వసంతి గారు ఆర్జేఆర్ హాస్పిటల్స్ నుంచి ఉన్నారు. వారితో మాట్లాడద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే. సో జనరల్గా మోకాళ్ళ నొప్పుల గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. వయసు అయిపోయిన వారికి మోకాళ్ళు అరుగుదల వల్ల కూడా ఎక్కువగా నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? వీటికి నివారణ ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు అనేవి పెద్దవాళ్ళలోనే కాదండి, చిన్నవాళ్ళలో కూడా ఎక్కువగానే మనం చూస్తూ ఉన్నాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ వంటి రోగాలు అనేవి దీనికి కారణమవుతూ ఉంటాయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన శరీరంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగడం వల్ల వస్తుందండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎందుకు పెరుగుతాయి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలోని ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల. అది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్ బేస్డ్ అయినా అవ్వచ్చు. అధికంగా ఈ ప్రోటీన్ తీసుకునేటప్పుడు అవి ప్యూరిన్స్ విడుదల చేస్తాయి. ఈ ప్యూరిన్స్ అనేవి యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువగా పెరగటం వల్ల అవి మన మోకాళ్ళలోనూ కాళ్ళ వేళ్ళల్లోనూ డిపాజిట్ అవుతూ ఉంటాయి. అవి మనకి గౌటీ ఆర్థరైటిస్కి దారితీస్తాయి. దీనివల్ల కూడా మోకాళ్ళు అనేవి వాపు అనేది ఏర్పడుతుంది, నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. దీనికోసం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో రకరకాల చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి నొప్పులు వచ్చే వాళ్ళకి మనం ధాన్య ఆమ్లధార, అభ్యంగనం, స్వేదనం లాంటి ప్రక్రియల ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం. ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని గుణమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు అన్నపూర్ణ. నేను బడంపేట నుంచి వచ్చాను. నాకు సంవత్సరం నుండి కాళ్ళ నొప్పులు, మడిమెల నొప్పులు, ముఖాల నొప్పులు ఉన్నాయి. వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే మడిమెల నొప్పులు అసలు తగ్గవు, గుర్రపు మూతులు అని చెప్పినారు వాళ్ళు. కానీ నేను ఇక్కడ టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాను. రుద్రమాదేవి అని మేడం గారు, డాక్టర్ గారు కలిసినాను. ఆవిడ మాకు మెడిసిన్ రాసి ఇచ్చినారు. కాళ్ళు చూసి నన్ను చెక్ చేసి మంచి మెడిసిన్ రాసి ఇచ్చినారు. 1 నెల రోజులు వాడినా నేను. నా కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు అన్నీ తగ్గినాయి. నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను చాలా బాగా పని చేసుకోగలుగుతున్నాను. నేను లేవలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు లేస్తున్నాను, కూర్చుంటున్నాను. నా పని నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. నేను డాక్టర్ గారికి ధన్యవాదాలు, ఆర్జేఆర్ హాస్పిటల్ ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. ఎలా ఉందండి ఇప్పుడు? ఇప్పుడైతే పర్వాలేదు మేడం. మీ హాస్పిటల్కి వచ్చినాక చాలా నయమైంది. నాకు అసలు తక్కువ అవుతుందా లేదా అని డౌట్తో వచ్చిన, కానీ డౌట్ క్లియర్. చాలా బాగుంది. మీరు వచ్చింది లాస్ట్ మంత్ 25 వచ్చారు, అంటే 4 రోజులు కూడా పూర్తిగా కాలేదు. పూర్తి కాలేదు మేడం. అయినా మెడిసిన్ పని చేస్తుంది, ఈ పంచథెరపీ కూడా పని చేస్తుంది మేడం. మోకాలు అప్పుడు ఇట్లా రాలేదు, అసలు వెనకకు రాలే, ముందుకు పోలే. ఇప్పుడు పర్వాలేదు మేడం, బాగుంది. మందులు ఇచ్చానప్పుడు దాంతో పాటు 14 రోజుల పాటు పంచకర్మ థెరపీ చేయించుకోమన్నాను. అవును, మొత్తం కంప్లీట్ చేశారు కదమ్మా? అవునండి. నమస్తే, నా పేరు విజయ. చింతలు మాణిక నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చాను. నేను మోకాళ్ళ నొప్పులతో చాలా రోజులు బాధపడ్డా. 1 సంవత్సరం నుంచి మందులు వాడాను. నాకు ఏమీ తక్కువ కాలేదు. ఆ మందులు వాడితే నాకు బాడీలో కూడా ఎఫెక్ట్ అయింది. అన్నం గిట్లా ఏం అరగకపోయింది. చాలా ప్రాబ్లాలు ఉండే, అన్ని ఇట్లా ఏళ్ళకు దానికి దీనికి మొత్తం ప్రాబ్లం ఉండే. అదే చింతపండు అవి ఏం పీసుకనీకి రాలేదు. టీవీలో యాడ్ చూసి అమీర్పేట ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. మేడాన్ని కలిసినాక పంచకర్మ థెరపీ రాసిండ్రు మేడము. 15 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మెట్లు ఎక్కగలుగుతున్నా. చాలా బాగుంది. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. రుద్రమాదేవి గారికి ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు బసవయ్య అండి. చాలా కాలంగా మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడ్డాను. మందులు చాలా వాడాను, చాలా 5-6 డాక్టర్ల దగ్గర వాడాను. కానీ కొద్దిగా నొప్పి తగ్గినట్టు ఉంటుంది, వాపు తగ్గినట్టు ఉంటుంది. మళ్ళీ మందులు ఆపేయంగానే
ఏమి ఇబ్బంది తగ్గట్లేదు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి తగ్గిందని చెప్తే ఇక్కడికి వచ్చాం మేడం గారి దగ్గరికి. మేడం గారు 1 month క్రితం నాకు మెడిసిన్స్ ఇచ్చారు. 10 రోజులకే చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు 1 month అయింది. ఈ 1 month లో నేను ఫ్రీగా కూర్చోగలుగుతున్నాను. కాళ్ళు వాపు లేదు, నొప్పి కూడా లేదు, చక్కగా చాలా బాగా ఉంది. మోకాళ్ళు 2 కాళ్ళు కూడా ఫ్రీగా నడవగలుగుతున్నాను. ఈ మెడిసిన్ వాడినాక నాకు మాత్రం చాలా ఇబ్బంది లేకుండా బాగా ఫ్రీగా ఉందని చెప్తున్నాను. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు యశోధరాదేవి అండి. చింతల నుంచి వచ్చాను నేను. నాకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లము 10 సంవత్సరాల పైగా ఉందండి. నేను తర్వాత ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చామండి ఇక్కడికి. ఒక 2 నెలలు మందులు, 15 రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా రిజల్ట్ బాగుందండి. అసలు అడుగు తీసి అడుగు వేయడానికి బాగా పెయిన్గా ఉన్న పరిస్థితి నుంచి నేను కొంచెం ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను, పర్వాలేదు. దగ్గర 90% వరకు రిలీఫ్ వచ్చిందండి. చెప్పిన ప్రికాషన్స్ అవన్నీ వాడుతున్నాను డాక్టర్ గారు, రుద్రమదేవి గారు. ఇప్పుడు బాగుందండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నాస్యం, ఉద్వర్తన్, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు యమున అండి. నేను సీతాఫలమండి నుండి వచ్చాను. నాకు స్పైన్ ప్రాబ్లం ఉండేదండి. కూర్చోవటం కానీ లెగటము పడుకోవటం వచ్చేది కాదు. చిన్న ఆపరేషన్ చేశారు, స్పైన్ది ఎండోస్కోపీ చేశారు. ఒక 10 days మంచిగా ఉంది. తర్వాత మళ్ళీ ప్రాబ్లం మొదలైతే వెళ్ళాను. అక్కడ మళ్ళీ చెయ్యాలి ఆపరేషన్ అని చెప్పారు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ చూసి లాస్ట్ ఆప్షన్ అని ఇక్కడ వచ్చానండి. మెడిసిన్ తీసుకుంటూ 2 months అవుతుంది. ఇప్పుడు బెటర్గా ఉన్నాను. 70% తగ్గిందండి. కూర్చోగలుగుతున్నాను, నిలబడగలుగుతున్నాను, పడుకోగలుగుతున్నానండి. చాలా బాగుంది. నన్ను చూసి చాలా మంది వచ్చారు, మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది వచ్చారు. ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్స్కి, హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ అండి. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్
ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, ఇన్ఫెర్టిలిటీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అలర్జీ, సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇది తగ్గడం చాలా కష్టం, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అంటూ ఉంటారు. ఇది కరెక్టేనా? దీనికి నివారణ అంటూ ఉండదా? తెలియజండి. యాక్చువల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినడం వల్ల అది ఒక సొంత కణజాలాన్ని దెబ్బతీస్తుంది. జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ వయసులోనే వీల్ చైర్ బారిన పడుతూ ఉంటారు. ఇది తక్కువ వయసు వారికి ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది, ఎక్కువ ఏజ్ ఉండే వారికి తక్కువ ప్రభావంగా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మనం ఇచ్చే మందులతో పాటు వారి జీవన శైలిలో ఉన్నటువంటి మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మన అగ్నిని రక్షించుకోవాలి. అగ్ని అనేది కరెక్ట్ అయితే ఎలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా కూడా అది ట్రీట్ చేయించండి. ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెసే కాదు, ఏదైనా కూడా మన అగ్ని బలం అనేది కరెక్ట్గా ఉండటం వల్ల ఎలాంటి డిసీజ్నైనా మనం ట్రీట్ చేయొచ్చు. మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇలాంటి ట్రీట్ చేసిన కేసులు చాలానే ఉన్నాయి. 1 సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు లక్ష్మి అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. 2 సంవత్సరాల నుంచి నాకు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో వచ్చాను. ఎన్నో మందులు ఆడాను, ఉపయోగం లేక ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూస్తూ టీవీలో 2 నెలలకు వెంటనే వచ్చానండి. 1 నెలతో నాకు రిలీజ్ అయింది. కానీ ఇంకా 1 మంత్ వాడమన్నారు మేడం గారు. వస్తున్నాను, చాలా బాగుంది. నాకు అన్నీ నేను స్లీవ్లు చూసుకుంటున్నాను, కొంచెం మధ్య వేసుకుని పూర్తి చేసుకోగలుగుతున్నానండి. ఈ ఆర్జీఆర్కి చాలా థ్యాంక్స్. 3 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత. నా పేరు చెన్నమ్మయ్య. నాకు 3 సంవత్సరాలుగా రొమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్లన్నీ దగ్గరికి వెళ్ళినా నాకు సక్సెస్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి నేను ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. నాకు 4 monthsకి సక్సెస్ అయ్యింది. ఆర్జేఆర్కి ధన్యవాదాలు. 4 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు సుజాత. నాకు కీళ్ళవాతం ఉంది. చాలా హ్యాండ్స్ అవి చాలా పెయిన్ వచ్చేవి. ఇట్లా ముట్టుకున్నా సరే చాలా నొప్పులు వచ్చేవి, ఇలా నొక్కలేకపోయేదని. చాలా మందులు మెడిసిన్స్ అయితే వాడాను. అయినా కొన్ని మందులకి రియాక్షన్ వచ్చేసి ఆ రియాక్షన్ తోటి కూడా ఎక్కువ పెయిన్ వచ్చేసేది. దాంతో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఒకసారి మా హస్బెండ్ టీవీలో చూసారు, ఆర్జేఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి సరే ఒకసారి వెళ్దాం రమ్మనేసి మొన్న జూన్ నెలలో వచ్చామండి. రీసెంట్గా ఒక 3 months అవుతుంది. అప్పటికి ఈ వేళ్ళు అసలు ఎట్లా నొక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు నాకు అన్నీ ఓకే, మంచిగా ఉంది. జాయింట్ పెయిన్స్ ఏంటి, ఫోన్ పట్టుకున్నా ఒక 2 minutesలో ఈ 2 చేతులు మార్చుకుంటా మాట్లాడాల్సి వచ్చేది. ఫోన్ కూడా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఒకవేళ ఏదన్నా బఫే సిస్టమ్ ఎక్కడన్నా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ప్లేట్ కూడా నేను కరెక్ట్గా హోల్డ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే నేను 3 months నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు చాలా వరకు నాకు క్యూర్ అయ్యింది. సో మెడిసిన్ అయితే బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అందించబడును. అపాయింట్మెంట్ కొరకు 9968000005 నెంబర్ను సంప్రదించండి. మనం వెరికోస్ వెయిన్స్ అని కూడా వింటూ ఉంటాము, దానికి సర్జరీ చేయాలని కూడా వింటూ ఉంటాము. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో వెరికోస్ వెయిన్స్కి ఎలాంటి వైద్య విధానాలు ఉన్నాయి? వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే మన హృదయానికి చెడు రక్తాన్ని తీసుకువెళ్ళేటటువంటి సిరలలోని కవాటాలు అనేవి వదులైనప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కాళ్ళలోని తీవ్రమైనటువంటి నొప్పిని కలుగజేస్తూ ఉంటాయి. ఇవి ఉబ్బెత్తుగా తయారవుతాయి. వీటిలో ఉండేటటువంటి కవాటాలు అనేవి వదులవుతాయి. కొందరిలోని ట్రాంబోసిస్ లోపల క్లాట్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీరు సర్జరీకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల థెరపీస్, ఆయిల్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తుందంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లోని ఆయిల్తో మసాజ్ చేయమని చెప్తూ ఉంటాం. ఎక్కువసేపు కాళ్ళు వేలాడి తీసుకొని కూర్చోవడం వల్ల ఇలాంటివి ఎక్కువసేపు నిల్చొని చేసే వర్క్ చేసేవానికి ఎక్కువగా ఇలాంటి డిసీజ్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ పేషెంట్స్కి మనం కొన్ని రకాల మసాజ్లు
మనం చేయడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో మన హార్ట్కి టువర్డ్ ద హార్ట్ మనం ఈ మసాజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ హెర్బల్ కషాయాలు, పౌడర్లు ఏం చేస్తాయంటే వాటి యొక్క పనితీరుని, ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తాయి. దీనివల్ల వాటి యొక్క పనితీరు అనేది మెరుగవుతూ ఉంటుంది. ఈ పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చి బాగైన వారు చాలామంది ఉన్నారు. 3 సంవత్సరాల నుండి వెరికో సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు మల్లికార్జున, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం. నేను ఎర్గోస్ వెయిన్స్తో ఎంతో బాధపడుతున్నాను. ఆర్జే హాస్పిటల్కి వచ్చి చూపించుకునే ట్రీట్మెంటు. నాకు ఈ కాళ్ళు ఇంతలా వాసి కాళ్ళు చాలా ఇబ్బంది పడినా. ఈ కాళ్ళతో చాలా ఇబ్బంది పడి 3 ఏళ్ళు అయింది నాకు వచ్చి. నేను 1 నెలన్నర ట్రీట్మెంట్తో ఈ కాళ్ళు వాపులు తగ్గినాయి. నాకు చాలా మేలు ఇది. ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుండి వెరికో సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాసరావు. నేను విశాఖపట్నం శ్రీవారి నుంచి వచ్చాను. నాకున్న ప్రాబ్లం వెరికోస్ 10 years నుంచి ఉన్నది. తర్వాత ముడుకుల నొప్పులు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. రీసెంట్గా వెరికోస్కి సర్జరీ కూడా చేయించుకున్నాను. అయినా సరే నాకు ఏమి ఇబ్బంది కనబడలేదు. హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ 1 month నేను కోర్స్ తీసుకున్నాను. ఇవి నేను సెకండ్ టైం రావడం. నాకైతే రిజల్ట్ చాలా బాగుంది. ఆ కాలు వ్యాపులు ఇంచుమించు 50% తగ్గిపోయారు. అడిగే తిమ్మలు, మంటలు వండుకొని బాగా తగ్గిపోయారు. ఈ నమ్మకంతో హాస్పిటల్ మీద ఉన్న ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళ మీద నమ్మకంతో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకుంటున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. మనం తరచుగా రకరకాల చర్మ వ్యాధులను చూస్తూ ఉంటాం. సోరియాసిస్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని. సో వీటన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? ఒకటే రకమైన సిమ్టమ్స్ ఉంటాయా? లేదంటే ఇవి కాకుండా ఇంకా అదర్ చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటాయా? సోరియాసిస్ అన్ని చర్మ వ్యాధులు ఒకటి కాదండి. సోరియాసిస్ అనేది సెపరేట్. మిగిలిన చర్మ వ్యాధులు అనేవి రకరకాల కారణాల వల్ల వస్తాయి. కొందరిలోని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొందరిలోని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్ అని సపరేట్గా చాలా డిఫరెంట్ ఉంటాయండి. అన్నీ కూడా మనకి సోరియాసిస్ అనేది కాదు. చాలామంది సోరియాసిస్ ఏమోనని అనుకుంటూ ఉంటారు. చర్మం పొలుసులుగా మారినంత మాత్రాన అది చర్మ వ్యాధులన్నీ సోరియాసిస్ అనేది కాదు. డయాబెటీస్లో కూడా అని చర్మం అనేది పొడిబారిపోతూ ఉంటుంది. కానీ అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ సోరియాసిస్ పేషెంట్స్కి మనం హైడ్రోకొలాన్ థెరపీ అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సోరియాసిస్ కొందరికి స్కాల్ప్లో వస్తుంది. ఈ స్కాల్ప్లోని పొట్టుగా మారుతూ ఉంటుంది. అది చెండ్రు అని చాలామంది చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అది సోరియాసిస్ అనేది తెలుసుకునేసరికి చాలా టైమే పడుతుంది. అలాంటి పేషెంట్స్కి మనం తక్రధార అనే చేస్తాం. హెడ్లోని మనం ఒక మెడికేటెడ్ బటర్ మిల్క్ని ధారలాగా వేస్తూ ఉంటాం. కంటిన్యూగా ఇలా ధారలాగా వేయడం వల్ల ఆ స్కాల్ప్లో ఉండేటటువంటి ఈ చెండ్రు లాంటి పదార్థం ఏదైతే ఉన్నదో అంతా క్లియర్ అయిపోతుంది. ఈ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల లోపల ఉండేటటువంటి రూట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా క్లియర్ అవుతాయన్నమాట. ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది. ఇలాంటి పేషెంట్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు. సో మీరు చెప్పిన థెరపీతో సోరియాసిస్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనం మామూలుగా 7 days, 14 days, 21 days వరకు కూడా చేయొచ్చు. కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఉంటుంది. ఎక్కువగా యాంగ్రవేట్ అయి ఉంటే అది 7 days, మనకి 7 days నుండి స్టార్ట్ చేస్తాము. కొందరికి 21 days కూడా చేయొచ్చు. ఈ 7 daysలోని మనం మినిట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్ మనం 60 minutesతో స్టార్ట్ చేసి అలా అసెండింగ్ ఆర్డర్లో 80 minutes వరకు చేస్తాం. తర్వాత మనం తగ్గించుకుంటూ మళ్ళీ 60 minutes వరకు చేస్తూ ఉంటాం. ఈ తక్రధార అనేది చేయడం వల్ల ఈ స్కాల్ప్లోని కానీ ఇక్కడ బాడీలో ఉండేటటువంటి ఏదైతే సోరియాసిస్ ఉందో అది క్లియర్ అవుతుందండి. ఓకే. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. అందరికీ నమస్కారం. నా పేరు కే భూలక్ష్మి. నేను 4 సంవత్సరాలు బాధపడ్డాను. మీ ఒళ్ళు అంతా దురదలతో నానా అవస్థలు పడ్డా. ఎన్నో హాస్పిటల్లో చూపించుకున్నా కానీ తగ్గలేదు. నాకు ఇక్కడికి వచ్చినాక తగ్గింది. బాగానే ఉన్నది. మంచిగా పూర్తిగా తగ్గిపోయింది. నేను ఆరోగ్యంగా ఉన్నా. నిద్ర ఉండేది కాదు. ఆ దురద ఉన్నప్పుడు నిద్ర ఉండేది కాదు. తిండి ఉండేది కాదు. ఎంటికలన్నీ ఊడిపోయి నానా అవస్థలు పడ్డా. ఆ దేవుడి దయ వల్ల ఇక్కడికి వచ్చినాక, ఈ హాస్పిటల్కి వచ్చినాక నాకు తగ్గిపోయింది. నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, చాలా సంతోషంగా వెళ్తున్నా. మీరు కూడా రావాలి, మీరు కూడా చూపించుకోవాలి. అదే నా కోరిక. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రాజేశ్వరి. నేను రామ్నగర్ నుంచి వచ్చాను. నేను టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. నాకు సోరియాసిస్ బాగా దురద, ఫేస్కి చేతులకు బాగా వచ్చింది.
అక్కడ చూడడం వల్ల వెళ్ళి డాక్టర్ని కలిసి చూపించి ఆ మందులు వాడాను. నాకు తగ్గింది, ఇప్పుడు మొత్తం తగ్గింది. చేతులకి ఇక మెడకు ఫేస్కి మొత్తం వచ్చి తగ్గిపోయింది. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత  నా పేరు రామకృష్ణ, మాది అనంతపురం. నాకు గత 3 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్నారు. ఈ చేతులకు, మెడకు, ఒంటి నిండా గాయాలతో, కాళ్ళకు తొడల భాగం మొత్తం శరీరం అంతా చాలా ఇబ్బందిగా ఉండేది. నలుగురిలో కలవలేక, నలుగురితో మాట్లాడలేక ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూయించుకున్నాను, కానీ నయం కాలేదు. నేను ఒకసారి టీవీలో యాడ్ చూసిన తర్వాత ట్రీట్మెంట్ కోసం మేడం గారిని అడిగాను. మేడం మందులు రాసిచ్చారు, ఒక నెలకు సరిపడా మందులు రాసిచ్చారు. ఆ మందులు తీసుకెళ్ళి వాడిన తర్వాత దాని ప్రభావం కొద్దిగా తగ్గినట్టు అనిపించి తిరిగి మేడం దగ్గరకు వచ్చి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి 2వ నెల కూడా మందులు తీసిపోయి వాడాను. అప్పుడు ఇంకొద్దిగా క్యూర్ అయింది. ఇప్పుడు 3వ నెల కూడా వాడుతున్నాను. ఇప్పుడు మొత్తం నయమైనట్టుంది. థ్యాంక్ యూ ఆర్జీఆర్ హాస్పిటల్. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత మా పేరు శ్యామల అండి. మేము బాలనరకెళ్ళి వచ్చాము. సోరియాసిస్, ఎగ్జిమా ఉందండి. బాగా మంటలు, దురద. 2 సంవత్సరాల నుంచి అన్ని హాస్పిటల్ తిరిగానండి, ఎక్కడా తగ్గలేదు. టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్ అమీర్పేటకి వచ్చానండి నేను. మేడం గారు చాలా మంచిగా చూశారు. 3 నెలలాగా మాకు ప్రాబ్లం చాలా తగ్గింది. రాత్రిపూట నిద్ర పట్టింది, దురద, మంట చాలా ప్రాబ్లం అయిందండి. నడవడానికి రాలేదు, కింద అంతా ముళ్ళు గుచ్చుకున్నట్టు చాలా బాధ అయింది మాకు.
అది చెప్పుకునేటట్టు ఎంత లేదండి, అంత తగ్గింది మాకు 95% తగ్గింది. డాక్టర్ గారికి ధన్యవాదాలు, ఆర్జే హాస్పిటల్కి మా ధన్యవాదాలండి. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు అపర్ణ, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. నాకు సంవత్సరం నుంచి నాకు పగుళ్ళు, మంటలు, ఏ పని చేయలేకపోయేదాన్ని, అన్నం కూడా తిననీకి రాకపోయేది. నాకు కాళ్ళు చేతులు బాగా నొప్పి, మంటలు, దురద ఉండేది. ఏ ఫంక్షన్స్కి ఎక్కడ పోయేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని నేను. ఇవన్నీ ఉన్నాయి నాకు అని. అట్లాంటప్పుడు నాకు మా ఆడపాటు చెప్పినప్పుడు నేను వచ్చినప్పుడు ఒక 1 మంత్ నేను మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా. నాకు 90% తక్కువ అయింది. నాకు ఇప్పుడు నేను అన్ని పనులు నేను చేసుకుంటున్నాను, మంచిగా తినగలుగుతున్నాను, మంచిగా నడవగలుగుతున్నాను, అన్నీ చేసుకుంటున్నాను నేను పనులు. దానివలన మేడం గారికి ధన్యవాదాలు, ఆర్జే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవన్నీ బాగా రక్తాలు కారడం, బాగా పగిలిపోయి మొత్తం ఏ పని చేయలేకపోయి తినడానికి కూడా రాకపోతుండేది నాకు. ఇప్పుడు ఆ మేడం దగ్గరకు వచ్చినాక 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నా. నాకు 90% తక్కువైంది. అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను, తినగలుగుతున్నాను, అన్నీ చేసుకోగలుగుతున్నాను. మేడం గారికి, ఆర్జే హాస్పిటల్ వారికి శతకోటి వందనాలు. ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం ఇవ్వబడును. థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు, మా డౌట్స్ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. సో చూశారు కదండి, రుమటైడ్ ఆర్థరైటిస్కి, పక్షవాతంకి, సోరియాసిస్కి, అలానే మోకాళ్ల నొప్పులకి, ఆస్తమాకి కూడా ఎలాంటి నివారణలు ఉంటాయి, ఆర్జీఆర్ హాస్పిటల్స్లో ఎలాంటి వైద్య విధానాలు ఉంటాయని డాక్టర్ వసంతి గారు మనకి క్లియర్గా వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్.